హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మీరు చూస్తున్నారు రవ్వ కేసరి, అలాగే కొమ్ము చెనల తాలింపు. ఈ కొమ్ము చెనల తాలింపు రవ్వ కేసరి 100 మంది కోసం అయితే తయారు చేసామండి. ఒక ఫంక్షన్కి ఇవ్వడం కోసం చేసాము. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొమ్ము చెనల తాలింపు చాలా టేస్టీగా వచ్చింది. అలాగే రవ్వ కేసరి కూడా పైనాపిల్ ఫ్లేవర్తోని రవ్వ కేసరి అనేది చేసాము. ముందుగా అయితే ప్రిపరేషన్ ఏంటని చూద్దాము. 100 మందికి నేను ఒక్కదాన్నే చేశానండి. అలాగే ఒక్కడే ఇంత ఎక్కువ మోతాదులో ఎంత ఈజీగా చేయొచ్చు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేసుకుంటూ కూడా వీడియో చేశానంటే దగ్గర మనకి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు. అలా కాకుండా సింపుల్గా ప్రాసెస్ ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న 3 కేజీలు కొమ్ము చెనగలు అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసి శుభ్రం చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లగా నల్లగా కూడా మన్ను బెడ్లు అన్నీ ఉన్నాయండి. అందులోని ఇక్కడ చిన్న చిన్న చెక్క ముక్కల్లాగా, అదే కర్ర ముక్కల్లాగా అలాగ ఉన్నాయి. అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని రాళ్ళు అవి ఏమీ లేకుండా కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకి నానిపోయిన తర్వాత కుక్కర్లో వేసేస్తే ఉడికిపోతాయి కదండి తెలియకుండా. అందుకని ముందుగా అయితే ఒక 5 నిమిషాల పాటు శుభ్రం చేసేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కొమ్ము చెనగలు అనేవి ఇలాగ 1కి 4 సార్లు కింద మీద శనగలన్నీ తిరగేసేసుకొని రాళ్ళు బెడ్లు ఉన్నాయో లేదో మన్ను బెడ్లు అటువంటివన్నీ కూడా బాగా చెక్ చేసేసుకొని ఇందులోనైతే నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి. ఇదైతే ముందు రోజు ప్రాసెస్. ముందు రోజు రాత్రి 10 గంటలప్పుడు నేనైతే నానబెట్టుకున్నాను. అలాగే ఇదే గిన్నెలోకి నేను 2 కేజీలు తీసుకున్నాను. వేరే పాత్రలోకి అయితే కేజీ మార్చేసాను. మీకు చూపించడం కోసం క్లీన్ చేసినంత వరకు అయితే ఇందులోనైతే 3 కేజీలు కూడా ఉంచేసుకున్నాను. ఈ 3 కేజీలు కూడా ఇందులోనైతే ఇప్పుడు మునిగినంత వరకు నీళ్ళన్నీ వేసేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 3 కేజీలు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. మీదకి ఏమైనా కొంచెం పొట్లాగా ఏమైనా వచ్చాయనుకో నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు వేసుకోవాలి. ఇక్కడైతే నిండుగా నీళ్ళన్నీ వేసేసుకున్నానండి. 10 గంటలకు స్టార్ట్ చేసి వేసేసినప్పుడు ఇలా మూత అయితే పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఇప్పుడు 11 గంటలకు చూసినప్పుడు ఏమైందంటే శనగలు నానిపోయి మీదకి వచ్చేయండి. అప్పుడు 1 కేజీ ఒక పక్కగా సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నానివి 2 కేజీలు శనగలు మాత్రం ఇంకొక గిన్నెలోకి 1 కేజీ అయితే సపరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ శనగలు అనేది ఇది మర్నాడు తెల్లవారుజామునండి. ఇది చూసారా, రాత్రి నానబెట్టుకోవడం వల్ల తెల్లవారుజామునికి బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఎలాగ ప్రాసెస్ చేయాలి అనేది చూద్దాం వీడియోలోని. ముందుగా అయితే ఇక్కడ శుభ్రంగా నానిపోయి కదండి, నీళ్ళు అయితే మనకి కొద్దిగా నల్లగా ఉన్నాయి కదా నానిన నీళ్ళు. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకుని ఈ కొమ్ము చెనగల్ని ఒక కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నానండి. నేను నానబెట్టుకున్న కొమ్ము చెనగల్ని 3 ట్రిప్పులు కుక్కర్లో అయితే 3 కేజీలకి 3 ట్రిప్పులు 3 సార్లు అయితే వేసుకున్నాను. అలాగే 2 కుక్కర్లు అయితే వేసేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 కేజీ శనగల వరకు అయితే ఇక్కడైతే వేసేసాను. ఇప్పుడు ఇలాగ వేసేసిన తర్వాత నిండగా కూడా ములిగినంత వరకు కూడా నీళ్ళనే వేసేసుకొని 1.5 చెంచా వరకు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసేసాం కదా, ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చేతితో అటు ఇటు కింద కదిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్కరు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్ పెట్టించుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే రాత్రి అంతా నాని కదా. అలాగే ఇంకొక కుక్కర్ తీసుకొని ఇందులోనే నెయ్యి కూడా వేసేసుకున్నాను. శనగలు మనకు అడుగునేమి లేకున్నా కూడా ఇలాగ నీళ్ళని వదిలేసుకొని మామూలుగా శనగలు అయితే వేసేసానండి. ఇక్కడ ఇంకొక కేజీ శనగల వరకు వేసేసాను కదా. ఇప్పుడు ఈ శనగలు మునిగినంత వరకు కూడా నీళ్ళని వేసేసుకొని ఇందులో కూడా ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, శనగలు మునిగినంత వరకు నీళ్ళు అయితే వేసేసాను ఫుల్గాన. 1 కేజీ శనగలకి 1 లీటర్న్నర నీళ్ళ వరకు అయితే వేసుకుంటే మనకు సరిపోద్దండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు అన్నట్టుగా ఇక్కడే వేసేసుకోవాలి. మనం తాలింపులో వేసుకోలేం కదా, ఉడకబెట్టుకున్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ కూడా పెట్టి విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది కూడా కుక్కర్ కూడా పెట్టేసుకొని ఒక 4 విజిల్ రానివ్వాలి. ఇక్కడ చూసారు కదా, 2 కుక్కర్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అయితే ఈ కుక్కర్కి 4 విజిల్, ఆ కుక్కర్కి 4 విజిల్ పెట్టేసాం అనుకోండి, శనగలు అన్నీ త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు 3 ట్రిప్పులు శనగలు కూడా అయిపోయినాయండి. ఒకసారి నేనైతే ముందుగా తీసేసిన తర్వాత ఒక దాంట్లో విజిల్ వచ్చిన తర్వాత వేరే దాంట్లో కూడా ఉన్ని శనగలు కూడా వేసేసాను. మొత్తం 3 కేజీల శనగలు కూడా ఉడికిపోయినాయి. అవి అయితే నీళ్ళు వడకట్టి ఒక పాత్రలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ అని చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాండీ అయితే పెట్టుకున్నాను. నాన్ స్టిక్ కళాయి అయితే పెట్టుకున్నాను. ఇందులోనైతే ఒక 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అనేది వేసాను. కావాలనుకుంటే మనం కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇందులోనైతే ఒక 3 స్పూన్ల వరకు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడంతా సాయి మినపప్పు కూడా వేసుకున్నాను. మొత్తం అన్నీ కలిపి మనకి ఒక పెద్ద కప్పుతో అనుకోండి తాలింపు దినుసులు అన్నీ కూడా. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు 1 కప్పు ఫుల్గా తీసుకున్నాను అనమాట.
ఒక 200 గ్రాముల వరకు. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ వరకు వేసుకున్నాను. అలాగే కరివేపాకు అప్పటికప్పుడు చట్నీని తెచ్చుకొని ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకున్నానండి. మంచి సువాసన, చాలా బాగుంటుంది అరోమా. తాలింపు కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత గుండు మిరపకాయలు అంటారు కదా, చిన్న మిరపకాయలు, ఇవైతే ఒక 200 గ్రాముల వరకు వేసుకున్నాను. బాగా 2 ముక్కలుగా చీల్చుకొని మిరపకాయలని అవి కూడా వేసేసుకున్నానండి. ఇది తాలింపు కూడా బాగా వేగనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి వేయించుకుంటున్నానండి. మరి అయిలో పెట్టుకోకూడదు. అయిలో పెట్టుకుంటే తాలింపు దినుసులన్నీ మాడిపోతాయి. అలా కాకుండా మీడియంలో పెట్టుకొని తాలింపుని అయితే ఇలాగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి నేను కొద్దిగా తాలింపుని అయితే బాగా వేగనిచ్చాను. తాలింపు మనకి మంచి వాసన వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. మరి అటు మాడిపోకూడదు, కలర్ మారకుండా, అటు వేయకుండా కాకుండా మంచి కలర్, మంచి సువాసన వచ్చినంత వరకు అయితే తాలింపుని బాగా వేయించుకొని ముందుగా ఉడకబెట్టుకొని మనం నీళ్ళని వార్చుకొని పెట్టుకున్నాం కదా, ఆ శనగలు అయితే ఇప్పుడు వేసేసుకున్నాను. 3 కేజీల శనగలు అయితే వేసేసుకున్నానండి. ఇక్కడైతే 3 కేజీల శనగలు వేసేసుకున్న తర్వాత మనము గరిటతోనైతే కింద నుంచి మీదకి కలిపేసుకోవాలి. లేదు అనుకుంటే అటు ఇటు కళాయిని పట్టుకొని మనం సతాయించాం అనుకోండి, కింద నుంచి మీదకి తాలింపు అయితే మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ శనగల్లోకి అయితే ఒక కొబ్బరికాయ తురుమును అయితే నేను తురిమేసి వేసేసుకున్నానండి. 3 కేజీల శనగలకి ఒక కొబ్బరికాయ తురుము అయితే పడింది నాకు. మొత్తం అంతా ఇలాగ చిన్న తురిమేసుకొని మొత్తం అంతా వేసేసాను. వేసేసి కిందకి మీదకి ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి తాలింపు అన్నది శనగలంతటికి కూడా బాగా పడుతుంది. ఇక్కడైతే మీద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసేసి శనగల తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ కేసరి మనకి పైనాపిల్ ఫ్లేవర్తో అడిగారు, అది ఎలా చేయాలనే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఈ కళాయిలోని ఒక 200 గ్రాముల నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇక్కడ 1/4 కేజీ జీడిపప్పు లాగా ఇచ్చారు. ఆ 1/4 కేజీ జీడిపప్పును కూడా వేయించేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు మనకి లైట్గా కలర్ మారితే సరిపోతుందండి, మరీ ఎర్రగా వేయించుకోవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ మారింది కదా, మరి కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది నేను హైలో పెట్టేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలర్ అయితే మారింది కదా, తీసేసుకుంటున్నాను జీడిపప్పు అనేది. ఈ కలర్ ఉండాలి, సరిపోతుందండి. ఇప్పుడు 200 గ్రాములు కిస్మిస్ కూడా, ఈ కిస్మిస్ని కూడా 2 తప్పాలుగా అయితే వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని ఈ కిస్మిస్ని కూడా బాగా వేయించేసుకోవాలి. మనకి కిస్మిస్ అనేది బబుల్స్ లాగా వచ్చాయనుకోండి, బాగా వేగిపోతాయి, కలర్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తాయి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి కిస్మిస్ని అయితే వేయించేసుకుంటున్నాను. ఇలాగే మనము ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి, కిస్మిస్ త్వరగానే ఎగిపోతాయి. చూస్తున్నారు కదా, మనకి వేయించుకున్న కొలిది మనకి బాబుల్స్ లాగా అన్నీ కూడా బాల్స్ లాగా అయితే కిస్మిస్ అన్నీ ఎగిపోయినాయండి. ఇప్పుడు కిస్మిస్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కిస్మిస్ అంతా తీసాం కదా, మరికొద్ది నెయ్యి వేసేసుకొని ఇంకొద్ది గుండె కిస్మిస్ని కూడా వేయించేసుకుందాం. ఈ కిస్మిస్ని కూడా బాగా బాల్స్ లాగా వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేగిపోయినాయి కదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోనైతే ఒక 100 గ్రాములు అంటే ఒక 5 స్పూన్ల వరకు నెయ్యి అది వేసుకున్నాను. అలాగే ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక 6.5 గ్లాసులు అంటే దగ్గర 1.5 కేజీన్నర కేసరి కోసం అయితే కొలత తీసుకుంటున్నానండి. నేను మీకు ఒకసారి చేసిన కేసరి అయితే నేను వీడియో తీసి పెట్టానండి. కేసరి అనేది 2 సార్లు చేశాను, 2 తపాలుగా. నా దగ్గర పాత్రలన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కొలత కోసం మీకు చెప్తున్నాను. కరెక్ట్గా అయితే 1.5 కేజీన్నర 6 గ్లాసులన్నర అయితే రవ్వ అయితే వచ్చింది. ఇక్కడ మొత్తానికైతే 6.5 గ్లాసుల రవ్వకి నేనైతే ఇక్కడ 7.5 గ్లాసుల వరకు పంచదారని తీసుకున్నానండి. అలాగే ఈ రవ్వ వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా నేతిలోని మంచి సువాసన వచ్చినంత వరకు రవ్వ అంతా ఒకే విధంగా వేడిగా అయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్యాకెట్లు కట్ చేసేసి రవ్వ అనేది మొత్తం వేసుకున్నానండి. మొత్తంగా 6.5 గ్లాసులు అయితే రవ్వ వచ్చింది. కొలతలతోనే కరెక్ట్గా చెప్తున్నాను. మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాసు పంచదార వేసుకున్నాం అనుకోండి, సరిపోద్ది. అలాగే నేను 6 గ్లాసులకి 7 గ్లాసులన్నర 7 గ్లాసుల దగ్గర నేనైతే పంచదార అయితే తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఈ మనం తీసుకునే సూజీ రవ్వని బాగా నేతిలోని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. పక్కన చూస్తున్నారు కదా, వీటికి కొలతగా నేనైతే వేడి నీళ్ళు పెట్టేసుకున్నానండి. దగ్గర 15 గ్లాసులు వచ్చినంత వరకు వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఆల్రెడీ. ఈ రవ్వ బాగా వేగినప్పటికీ నీళ్ళు బాగా ఉన్నాయనుకోండి, మనకి కేసరి అనేది ఉండలు లేకుండా బాగా వస్తుంది. రవ్వను వేయించుకోవడం మనకి టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు మాత్రమే
ఒక 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని బాగా వేయించుకుని అనుకోండి, రవ్వ కూడా వేగిపోతుంది. రవ్వ బాగా వేయించేసుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. ఎక్కడ అడుగు మాడకుండా ఇలాగా చెక్క గరిటతో కానీ పెద్ద గరిటతో కానీ బాగా వేయించేసుకుని అనుకోండి. అదే మనం బిర్యానీ తెప్పాలి ఉందనుకోండి, బిర్యానీ పాత్రలో కూడా మనము ఒకేసారి కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ అయితే పూర్తిగా వేగిపోయిందండి. ఇందులోనైతే నేను కేసరి కలర్ అయితే వేసేసుకున్నాను, ఫుడ్ కలరు. ఇందులోనే పైనాపిల్ ఫ్లేవరు ఎసెన్స్ కూడా వేసేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకే వేసానండి, మరీ ఎక్కువ వేసుకోలేదు. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే నేను ఇప్పుడైతే 1 స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడర్ని వేసుకున్నాను. లాస్ట్లో అయితే మరొక స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా, కలర్ కలిసినట్టుగా మొత్తాన్ని అయితే శుభ్రంగా వేయించేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు వేయించేసుకున్నాను అనుకోని పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు అన్నీ కలిసిపోయిన తర్వాత వేడి నీళ్ళు ఒకేసారి వేసేసుకోండి. నేను ఒక్కదాన్ని చేయడం వల్ల మన గ్లాస్తో తోడుకొని అనేది వేసుకున్నాను. అలా కాకుండా ఎవరైనా హెల్పింగ్ ఉన్నదనుకోండి, మీరు ఒకేసారి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నీళ్ళు అనేవి ఎక్కువ వేసేసుకున్నారండి, మనం కలుపుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. నేనైతే కొద్ది వేసి ఇలాగైతే ఒకసారి మిగతా నీళ్ళన్నీ కూడా వేసేసుకున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి వేసుకున్నాం అనుకోండి, మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను మొత్తాన్ని నీళ్ళైతే వేసేసానండి. ముందు కొద్దిగా వేసుకున్నాను కదా, మొత్తాన్ని ఎంత వేసేసుకొని ఏం చేయాలంటే పెద్ద గరిటె పట్టుకొని బాగా కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలన్నీ ఉండవు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కలిపేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా దగ్గరికి అయిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. మనము ఈ నీటిలోనే రవ్వ అనేది బాగా ఉడకాలండి. ఎక్కడ పచ్చి లేకుండా బాగా ఉడికిన తర్వాత మనం పంచదార అనేది కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా ఒక 4-5 నిమిషాల పాటు అయితే బాగా కలిపేశాను. చూస్తున్నారు కదా, ఇలా కలిపేటప్పటికి మనకి ఉండలు అనేది కరిగిపోతుంది అనమాట. ఇలా గరిటతో నొక్కేసి చూసారు కదా, ఇప్పుడు అంతా కూడా నూకంతా బాగా ఉడికిపోయిందండి. సుజీ రవ్వ మనకి ఎక్కడ ఇది అవ్వకుండా. ఇక్కడైతే నేను తీసుకున్న కొలతకి పంచదార అయితే వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా 6.5 గ్లాసుల రవ్వకి 7.5 గ్లాసులు పంచదారకి కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ పంచదార మనము కింద నుంచి మీద వరకు కేసరిలో కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఒక సైడ్ నుంచి అలా కలిపేసుకుని అనుకోండి, పంచదార బాగా కరుక్కు వస్తుంది. మనకి రవ్వ కేసరి అనేది కొంచెం పల్చగా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కొద్దిగా ముద్దగా ఉంది కదా, అక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత పంచదార వేసుకున్నాం అనుకోండి, పంచదార కూడా బాగా కలుస్తుంది. ఒక సైడ్ నుంచి అయితే బాగా ఇలా కలిపేశాను. ఇప్పుడు ఇలా కలిపేసి కూడా మనం పంచదార అంతా పూర్తి కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలిపేసి మీదన కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని అయితే కలిపేశాను కదా, ఇందు మీద కొద్దిగా నేను ఇలాచి పౌడర్ని కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా పంచదార అయితే కరిగిపోయింది కదండి, ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా మనకి కేసరి అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీ అయినా ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం కూడా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా మీదన వేసేసుకొని మనం వేరే పాత్రలో తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇందు మీద నేను కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకున్నానండి. ఒక 4-5 స్పూన్లు మీదనైతే నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి శనగల తాలింపు అయిపోయింది. 4:30కి స్టార్ట్ చేస్తే 6:30, 7:30కి నాకైతే రెడీ అయిపోయినాయండి. 2 సార్లు కేసరి అయితే చేశాను. ఇక్కడ చూసారు కదా, మీదన ఒక 5-6 స్పూన్లు నెయ్యి కూడా వేసేసాను. ఎంతో టేస్టీ అయినా పైనాపిల్ రవ్వ కేసరి ఈజీగా రెడీ అయిపోయింది. అలాగే శనగల తాలింపు కూడా రెడీ అయిపోయింది. చాలా ఇష్టపడి అందరూ కూడా తిన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇంత ఈజీ అయిన ప్రాసెస్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.